అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివరాత్రి తర్వాత ఆ చతుర్దశి వెంటనే వచ్చేదే మాఘ అమావాస్య. అది అత్యంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అమావాస్య అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకునే అతి ముఖ్యమైన తిథి. గ్రామ దేవతలకు పసుపు కుంకాన్ని సమర్పించుకోవాలన్నా, గ్రామ దేవతకు పూజ చేసుకోవాలన్నా అతి ముఖ్యమైన తిథి ఈ అమావాస్య. అంతేకాకుండా నరదిష్టిని పోగొట్టుకోవడం కోసం, మన ఇంట్లో చెడు ప్రభావం ఏదైనా ఉన్నా అవన్నీ తొలగిపోవడం కోసం పరిహారాలు చేసుకునే అతి ముఖ్యమైన తిథి. మరి అటువంటి మాఘ అమావాస్య ఎంతో ముఖ్యమైనది కనుక ఈ రోజున అతి సులభంగా ఖర్చులేని పరిహారాల కింద మనందరం దిష్టిని పోగొట్టుకోవడం కోసం, ఆ నరఘోష లేకుండా ఉండటం కోసం, పిల్లలు ఏడుస్తూ ఉన్న చికాగ్గా అవన్నీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండటం కోసం, కానీ అవన్నీ మంచిగా జరగడానికి ఏమేమి రెమెడీస్ చేసుకోవాలో ఇంట్లో ఈ పరిహారాలన్నీ షేర్ చేస్తున్నాను. ముందుగా అందరికీ చాలా సులువుగా తెలిసిన పరిహారం ఇక్కడ మరొకసారి చూపిస్తున్నాను. నిమ్మకాయని, ఇటువంటి గ్రీన్ నిమ్మకాయ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇటువంటి పరిహారాల కోసం. ఆ గ్రీన్ కలర్లోని నిమ్మకాయని తెచ్చుకొని పసుపు కుంకాన్ని అద్దండి. ఇక్కడ చెప్పే పరిహారాలన్నీ కూడా మనము నమ్మి మన ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోవాలి, అంతా పాజిటివ్ వైబ్స్గా ఉండాలి. చివరికి మన ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక సంపద కిందే మనం భావించవలసి ఉంటుంది. అవతలి వాళ్ళు నరఘోష, నరదిష్టి మన మీద పడకుండా ఉండటం కోసం కూడా ఈ విధమైన పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న పరిహారాలు నమ్మి చేయటం వల్ల మనకి ఎటు చూసినా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా 2 చెక్కల్ని కూడా ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమని ఈ విధంగా డిప్ చేసిన తర్వాత 2 ప్రమిదలు తీసుకోండి. 2 ఆడిన ప్రమిదలైనా పర్లేదు. తీసుకొని దీంట్లో కొంచెం కల్లు ఉప్పు వేయండి. ఇటువంటి పరిహారాలు చేసే దేనికి కూడా మెత్తటి ఉప్పు వాడరండి. కల్లు ఉప్పు అంటే మనం రాక్ సాల్ట్ అంటాం కదా, దాన్ని మాత్రమే వాడుతూ ఉంటాం. ఈ విధంగా ఉప్పును పోసుకోండి. ఉప్పు పోసుకున్న తర్వాత రెండింటి మీద కూడా ఈ పసుపు, కుంకుమ, నిమ్మ చెక్కలను అయితే పెట్టండి. అయితే ఒకవేళ మీ దగ్గర అనుకోకుండా ప్రమిద లేకపోతే రావి ఆకు కానీ లేదా తమలపాకు కానీ ఏదైనా పర్లేదు తెచ్చుకొని ఆ తమలపాకు మీదైనా కొంచెం ఉప్పును పోసి ఆ ఉప్పు పైన నిమ్మ చెక్కను పెట్టేసి మనము వీటిని నరదిష్టి పోగొట్టుకోవడం కోసం వాడవచ్చు. ఏదైనా కూడా గడప దాటి, అంటే మన సింహద్వారం దాటి మనకి ఏదైనా లోపలికి రావాలి. అటువంటప్పుడు ఎవరైనా మనని బయట నుంచి మనని చూస్తున్నప్పుడు కానీ, లేదా మన ఇంట్లోకి వస్తున్నప్పుడు కానీ, మనం ఏదైనా మంచిగా ఉన్నా, ఎదుగుతున్నా కొంతమంది చూడలేరు. అటువంటి వాళ్ళందరి కనుచూపు అనేది, ఆ చెడ్డ చూపు ఏదైతే ఉందో అదంతా పడకుండా ఉండడం కోసం ముందుగా ఈ సింహద్వారం దగ్గరే దాన్ని అరికట్టే విధంగా చేసుకునే పరిహారం ఒకటి. ఇలా 2 వైపులా కూడా పసుపు, కుంకుమ, నిమ్మ చెక్కలు ఉప్పు మీద ఈ విధంగా పెట్టడం వల్ల వాళ్ళ దృష్టి అనేది, ఈ ఉప్పు ఆ నెగిటివ్ ఎనర్జీని లాక్కుంటుంది అని నమ్ముతాం. అందుకని ఈ ఉప్పుని ఈ విధంగా వాడతాం. అలాగే ద్వారం దగ్గర పెట్టినప్పుడు తప్పనిసరిగా ఆ ద్వారలక్ష్మికి కూడా ధూపం అనేది 1 పువ్వు లేదా 2 పువ్వులు ఈ విధంగా సమర్పించి ధూపం అనేది వేయండి. వేసిన తర్వాత ఈ 2 చెక్కలు ఈ విధంగా పెడతాం కదా, ఇవి అలానే వదిలేయండి. ఆ రోజు రాత్రంతా కూడా, అంటే అమావాస్య రోజు పరిహారం చేసుకుంటా కనుక ఆ రోజంతా వదిలేండి. ఈ పరిహారాలు ఒక అమావాస్యకే కాదండి, ఆదివారాలు కానీ, ఉప్పుతో చేసేవి మంగళవారాలు, శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా ఆ రోజు రాత్రంతా వాటిని అలానే వదిలేయండి. వదిలేసి మరుసటి రోజు ఈ నిమ్మ చెక్కల్ని, ఉప్పుని కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఉప్పుని కూడా ఎవరు తొక్కని చోట వేయాలి. మరొక పరిహారం చూద్దామండి. ఇలాగా గాజు గ్లాస్ ఒకటి తీసుకోండి. తీసుకొని దాంట్లో నీటిని తీసుకొని కొంచెం కల్లు ఉప్పుని వేసి, మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే వేయండి. పచ్చకర్పూరం కూడా ఎప్పుడు ఒక పాజిటివ్ వైబ్ని, పూజలకు వాడేది కాబట్టి చాలా మంచిది. ఆ పచ్చకర్పూరం కూడా చిటికెడు వేసిన తర్వాత ఇక్కడ కూడా గ్రీన్ కలర్ నిమ్మకాయ కానీ లేదా ఎల్లో కలర్ నిమ్మకాయ అయినా దీంట్లో సరిపోతుంది. ఈ విధంగా గ్లాస్లో వేసేసి మీరు హాల్లో కానీ లేదా ఒక మూల కానీ సింహద్వారానికి ఎదురుగా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, వ్యాపారం జరిగే ప్రదేశాల్లో కానీ, చిన్న చిన్న కిరాణా కొట్లలో కూడా ఈ విధంగా పెట్టుకుంటారనమాట. అంటే చాలామంది వస్తూ పోతూ ఉన్నారు అనుకున్న ప్రదేశంలో పెట్టడం వల్ల వాళ్ళ దృష్టి అంతా దేని మీద పడి వాళ్ళ చెడు చూపు ఏదైతే ఉందో అది ఈ ఉప్పు కలిగిన నీళ్లు లాక్కుంటేనే ఒక నమ్మకం. అందుకని ఈ విధంగా గాజు గ్లాసును ఉపయోగించి ఇలా పెడుతుంటారు. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. చిన్న చిన్న వ్యాపారం చేసుకునే బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారం బాగా జరగాలని చెప్పి ఇటువంటి గాజు గ్లాసులు ఇలా పెట్టుకోవడం మీరు గమనించే ఉంటారు. ఇక 3వ పరిహారం చూద్దామండి. గాజు కప్పు కానీ లేదా గాజు ఇటువంటి బౌల్ కానీ ఏదైనా ఉంటే తీసుకుని దాంట్లో ఉప్పును పోసి, లవంగాలు ఉంటాయి కదా, మొగ్గతో ఉన్న లవంగాలు, అంటే విరిగిపోయినవి కాకుండా ఇలా లవంగాలు 5, 3, 7, 9, 11 ఇలా బేస్ సంఖ్యలో వచ్చేలాగా ఈ లవంగాలను పెట్టి కొంచెం పసుపు, కుంకుమ వేసి, ఈ ఉప్పు కూడా మనకి నరఘోష, నరదిష్టి అనేది పోవడం కోసం చాలా బాగా పనిచేస్తుంది. ఇటువంటి బౌల్ని ఇంట్లో ఒక మూల, అంటే సింహద్వారానికి ఎదురుగా ఉండేలాగా ఇలా ఒక మూల పెట్టండి. ఇవి ఎప్పుడెప్పుడు మార్చుకోవచ్చు అంటే ఎవ్రీ సండే మార్చుకోవచ్చు, సాయంత్రం వేళల్లో. మంగళ శుక్రవారాలు మార్చకండి. ఇక్కడ చూసారు కదా, నా సింహద్వారం ఇది కదా, ఎదురుగా వచ్చేవారికి ఎదురుగా కనబడేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా వారి చెడు దృష్టి అనేది ఈ ఉప్పు లాక్కుంటుంది.
ఈ మాఘ అమావాస్య అయితే 27 ఇవాళ గురువారం ఉదయం 8:42 నుంచి మొదలై 28 శుక్రవారం 7:06 వరకు ఉందండి. ఇవాళ సాయంత్రం నుంచి ఈ రెమెడీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. లేదా రేపు 28 శుక్రవారం కూడా అమావాస్య తిథి ఉదయం వరకు ఉంది కాబట్టి సూర్యోదయం టైంకి అప్పుడు కూడా ఈ రెమెడీలు చేసుకోవచ్చు. మరొకటి పర్మనెంట్గా చేసుకోగలిగింది ఏంటంటే కనుదిష్టి వినాయకుడిని సింహద్వారానికి బయట వైపు ఈ విధంగా తగిలించుకోవటం. చాలామంది వస్తూ పోతూ కూడా ఈ దిష్టి అనేది తగలకుండా, అలా వాళ్ళ చూపు అనేది తగలకుండా ఈ కనుదిష్టి వినాయకుడిని చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. ఇది కూడా గుమ్మానికి విధంగా పెట్టుకోవడం చాలా మంచిది. తెచ్చుకొని ఇదైనా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ కలబందను చూపిస్తున్నానండి. ఈ కలబంద నాకు ఇంట్లో ఉన్నది నేను చూపిస్తున్నాను. మనకి ఇంట్లోది కాబట్టి ఇప్పుడు నాకు వేళ్ళు కూడా ఇంకా ఉన్నాయి. కొన్ని మనకి బయట ఈ కలబంద లాంటివి అమ్ముతూ ఉంటారు. ఇది వచ్చేసి వేళ్ళు కూడా ఉండవు. వేళ్ళు లేకపోయినా ఆ తెల్లగా ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ వరకే ఉంటుంది. వేళ్ళు లేకపోయినా పర్లేదు, వేళ్ళు ఉన్నా కూడా ఇంకా మంచిదే. తెచ్చుకొని ఈ కలబందను ఒకసారి శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించండి. ఉప్పుతో ఎందుకు చూపించానంటే సహజంగా ఇంట్లో వంటలకు వాడే ఉప్పు నిత్యం మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖర్చు పెట్టకుండా చిన్న చిన్న పరిహారాలని మన ఇంట్లో శుభం కలగ చేసుకోవడం కోసం చేసుకోవచ్చు. ఆ ఉప్పు బౌల్ కానీ ఉప్పు గ్లాసులో నీటిని కానీ మీరు వారానికి ఒకసారి మార్చుకోవచ్చు. మంగళ శుక్రవారాలు ఎందుకు మార్చమనంటే ఉప్పుని మంగళ శుక్రవారాలు పారపోసుకోం మనం. మరి ఈ దిష్టికి వాడిన ఉప్పు మనం ఎక్కడైనా తొక్కని చేతిలో వేయడం కానీ, లేదంటే తొక్కని చోట వేయడం కానీ, లేదా ఒక నీటిలో కరగబెట్టేసి ఆ తర్వాత కరిగిన వాటిని పారబేయడం కానీ చేయాలి కనుక మంగళ శుక్రవారాల ఉప్పుని పారపోసుకోం కనుక ఈ విధంగా ఆ ఉప్పుని మీరు ఏదైనా విడి రోజుల్లో మార్చుకునే రోజు మళ్ళీ ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయడం కానీ కరగబెట్టేసి షింకులైనా పోసుకోవచ్చు. పోసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ కలబంద ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత అయితే ఇటువంటి తాడు మనకి పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. అటువంటి తెచ్చుకోవడం కానీ, లేదా ఇంట్లో ఉండే దారాన్నే 9 పోగులు లేదా 3 పోగులు ఇలా వేసి పసుపు రాసి ఆ దారాన్ని దీనికి కట్టేసి సిద్ధం చేసుకొని ఇంటి గుమ్మానికి ఎంట్రన్స్ సింహద్వారం గుమ్మానికి బయట వైపుకి వచ్చేలాగా ఈ విధంగా కట్టుకోవాలన్నమాట. ఈ కలబందది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇంట్లో ఉండే చిన్న చిన్న మొక్కలైనా కట్టుకోవచ్చు. బయట కూడా ఇవి అమ్ముతూ ఉంటారు. మనకి అమావాస్య అంటేనే చాలా రకాలుగా అమ్ముతూ ఉంటారు. అటువంటివి ఏదైనా కూడా తెచ్చుకొని మనం ఈ రెమెడీ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సింహద్వారం దగ్గరే ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. మీకు ఒకవేళ మీరు ఇంకా చేసుకోగలిగితే పెరటి ద్వారం ఏదైనా ఉంటే కనుక అక్కడ కూడా తగిలించుకున్నా మంచిదే. ఇక అలాగే ఇటువంటి కొబ్బరికాయ, పీచుతో ఉన్న కొబ్బరికాయ దొరికితే కనుక ఇటువంటి కొబ్బరికాయ తెచ్చుకోవడం చూడండి. పీచు మొత్తం తీసి ఉండదన్నమాట, పీచుతోనే ఉంటుంది. ఇటువంటి కొబ్బరికాయ తెచ్చుకొని ఇలా 3 చోట్ల కానీ 5 చోట్ల కానీ లేదా ఒక్క చోట కానీ బొట్టు పెట్టి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని, అంటే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మనకి ఎటువంటి నరదిష్టి ఉండకూడదు, ధనం అనేది అనవసరంగా ఖర్చు అవ్వకూడదు, అనారోగ్యాలు రాకూడదు, ఇటువంటివన్నీ సహజంగా అందరూ కోరుకునేవి కదా. ఎవరి ఏడుపు కూడా మన మీద ఉండకూడదు అని కోరుకుంటూ ఈ కొబ్బరికాయని మీరు కుదిరితే కనుక అమావాస్య రోజు ఇంట్లో పూజ చేసే టైంలో లక్ష్మీదేవికి పూజ చేస్తున్నా, లేదా మీ కులదైవానికి చేస్తున్నా, మీ ఆరాధ్య దైవానికి చేస్తున్నా, అలా ఆ దేవుడి దగ్గర పెట్టి ఈ కొబ్బరికాయని కట్టేసి ఈ విధంగా రెడ్ క్లాత్లో కట్టండి. ఈ రెడ్ క్లాత్లో కట్టేసి కొంచెం పసుపు కుంకుమ వేసి ఈ కొబ్బరికాయని దాంట్లో వేసి కట్టేసి ఈ మూటను తీసుకెళ్ళి అక్కడ పూజ చేసిన చోట నిత్య పూజా మందిరంలో కానీ అలా పెట్టండి. పెట్టి ధూపం చూపించండి. గంధము బొట్టు లేదా పసుపు బొట్టు పెట్టిన తర్వాత ధూపం చూపించి పూజ చేసుకోండి. దీపారాధన చేయడం, ఏదైనా అమ్మవారి అష్టోత్తరం కానీ లేదా మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ స్వామివారి లేదా అమ్మవారి అష్టోత్తరం కానీ చదువుకొని అప్పుడు ఈ మూటకు కూడా ధూపం అనేది చూపించి అప్పుడు మీరు బయట గుమ్మాన్ని కట్టండి. ఏవైనా ఇటువంటివి కడుతున్నప్పుడు ఏంటంటే ముందుగా నమస్కారం భగవంతునికే చేసుకోవాలి. ఎటువంటి మనకి ఇబ్బందులు అనేవి కలగకూడదు, బయట వాళ్ళ ఏడుపు మనకి తగలకూడదు, ఆ నరదిష్టి అనేది ఉండకూడదు. ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం కనుక ఇలా ధూపం వేసి అప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకోవచ్చు. అమావాస్య అందులో లక్ష్మీదేవి అమ్మవారికి చాలా పూజ చేస్తూ ఉంటారు, గ్రామదేవత కూడా చేస్తూ ఉంటారు. అలా అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని అప్పుడు ఈ మూటను వచ్చి బయట సింహద్వారం వైపు ఇంత కలబంద ఎలా కట్టానో అలా కట్టుకోండి. మీరు ఈ మూట కట్టినప్పుడు కొంచెం అక్కడ ప్లేస్ ఉండి క్లాత్ కట్టేలాగా చూసుకోండి. ఒకవేళ మీకు అలా మూటలా కట్టడానికి రాకపోతే దీనికి బాగా ఒక దారం లాంటి చుట్టేసి ఆ దారాన్ని కొంచెం మిగిల్చుకునేలా చూసుకొని దాంతో తీసుకెళ్ళి బయట కట్టుకునేలాగానే చూడండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఎరుపు క్లాత్ అనేది ఏంటంటే అందరినీ తొందరగా ఎరుపు రంగు, ఎరుపు క్లాత్ చాలా ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ చెడు దృష్టి ఇది లాక్కుంటుందని ఒక నమ్మకం. అందుకని చెప్పి ఆ రెమెడీ చేసుకోవచ్చు. ఇక అలాగే ఇక్కడ మరొక చిన్న చూపిస్తున్నాను. ఇది పిల్లలు చికాగ్గా ఏడుస్తూ ఉంటారు, తినరు, భోజనం చేయరు, ఎందుకు ఏడుస్తారో తెలియదు, వాళ్ళు చెప్పలేరు. బాగా పసిపిల్లలు అయితే వాళ్ళు చెప్పలేరు, అది వాళ్ళకి ఒంట్లో బాగాలేక లేకపోతే ఇంకేదైనా అని మనం కంగారు పడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఈ రెమెడీ చేసి చూడండి. ఇలా ఒక ప్లాస్టిక్దైనా బౌల్ పర్లేదు, ఇక నేను మామూలుగా ఇతర దాంట్లో వేసి చూపిస్తున్నాను. మామూలుగా మనం వాడుకునే జగ్గు లాంటివి ఉంటాయి కదా, అవైనా పర్లేదు, మామూలుగా స్టీల్ చెంబులైనా పర్లేదు, దిష్టికే కాబట్టి ఏదైనా పర్లేదు. తీసుకొని
కొంచెం నీరుని తీసుకొని 3 ఎండుమిర్చి వేయండి. వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి నిమ్మకాయ ఒకటి వేసేయండి. వేసిన తర్వాత కొంచెం పసుపు, కుంకుమ, సున్నం కూడా వేశాను. మనం మామూలుగా ఆకు వక్క తినేటప్పుడు సున్నం వేసుకుంటాం కదా, ఆ సున్నం. పసుపులో మీకు ఎప్పుడైతే సున్నం కలుస్తుందో ఎర్రటి నీళ్ళు వస్తాయి. ఒకవేళ మీ దగ్గర సున్నం లేకపోతే ఆ నీటిలో కొంచెం పసుపు వేసిన తర్వాత మొత్తం కుంకుమ వేసేసుకోవచ్చు. వేసుకొని ఈ నీటితో పిల్లల్ని ఎవ్వరు, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళకి దిష్టి తీసినప్పుడు ఇంకో పిల్లలు అది చూడకుండా, లేదా ఒక్క సింగిల్ చైల్డే ఉంటే ఆ చైల్డ్ని ఒక పక్కన ఎవరు చూడ కూర్చోబెట్టి వీళ్ళకి పైనుంచి కింద వరకు కుడి చేత్తో నుంచి ఎడమకి 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఇలా దిష్టి తీసి పిల్లలకి వాళ్ళకి కుదిరితే స్నానం, లేదా వాళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు ఇలా చికాగా ఏడుస్తుంటే అటువంటిప్పుడు కాళ్ళు చేతులు కడిగేసి ఆ బట్టలు మార్చేసి వాళ్ళకి ఏదైనా వెంటనే సింధూరం కానీ, ఆంజనేయ స్వామిది కానీ, లేదా విభూతి కానీ, ఇటువంటివి ఏదైనా కుంకుమ బొట్టు కానీ, గంధం బొట్టు కానీ, ఇది ఏదైనా బొట్టు పెట్టేసి పిల్లలకి ఈ దిష్టి తీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో, ఇవేవి కూడా ఎవరు తొక్కని ప్రదేశంలోనే వేయాలి. ఎందుకంటే మన దిష్టి అవతల వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా ఆ ఫలితం ఉండదు. కాబట్టి ఇవి అటువంటి చోటను మాత్రమే వేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి. కుదిరితే బట్టలు కూడా మార్చుకుంటేనే మంచిది. పిల్లలు అన్నం తినకపోయినా, ఏదైనా చికాగా ఏడుస్తున్నా, ఏదైనా జ్వరం అని అలాంటివి వచ్చి వెంటనే తగ్గకపోయినా, మనం ఎట్లాగో మందులు ఎలాగ జాగ్రత్తగా వాడుతుంటామో ఇలా పెద్దల నుంచి వచ్చిన ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తాయండి. పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు చక్కగా తింటారు కూడా. నరదిష్టికి నాపరాయి అయినా పగిలిపోతున్న ఒక సామెత ఊరికే చెప్పలేదండి పెద్దవాళ్ళు. అటువంటి చెడు ప్రభావం కలిగే దృష్టిని మనం తట్టుకొని ఉండాలి అని అంటే ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటేనే మన ఇంట్లో అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోయి మనం ఏమి చేసినా వాటిలో విజయం సాధించడం, వచ్చిన ధనం అనవసరంగా ఖర్చు అవ్వకుండా ఉండటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఎలాగో దైవ ఆరాధన చేస్తూ మనము భగవంతుని నమ్ముకుంటాం కనుక మన ప్రయత్నం, మన కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉండేలాగా ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సంపాదించుకున్నది మనం నిలవాలి, ఆరోగ్యంగా ఉండాలి కూడా. కాబట్టి ఒక పక్క దానికోసం ఎంత కష్టపడతామో ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా మనకి చాలా మంచిని చేకూరుస్తాయి. అయితే ఇవి అమావాస్యకే కాకుండా ఆదివారాలు ఎప్పుడైనా ఇలా గుమ్మాన్ని కట్టుకోవాలంటే అమావాస్య బాగా పనిచేస్తుంది, లేదా ఆదివారాలు. ఇలా కొబ్బరికాయని కానీ కలబందను కానీ మళ్ళీ ఎప్పుడు మార్చుకోవాలి అని అంటే మళ్ళీ వచ్చే అమావాస్య కూడా ఈ రెమెడీలు చేసుకుంటూ ఉండొచ్చు. అవి ఏవి కూడా మంగళ శుక్రవారాలు తీయకుండా విడి రోజులో తీయడం, మళ్ళీ మీరు అమావాస్య రోజు కట్టుకోవడం, ఇలా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఈ పరిహారాలన్నీ పెద్దగా ఖర్చు కావు కాబట్టి మీకు ఉపయోగపడతాయి అనేది ఈ వీడియో షేర్ చేశానండి. మరి ఈ వాటి వీడియో అయితే ఇదే. మరి ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా ఉంటే యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.